బియ్యపు చిన్నారావు అంకుల్ చేసిన సేవ దృక్పథం అంతా ఇంత కాదు. నిజంగా ఒక ఆలయాన్ని నిర్మించడం ఎంత కష్టమో దాన్ని అభివృద్ధి చెంది ఈ స్థాయికి తీసుకురావడం కూడా ఆ స్వామివారి ఈయనకిచ్చే గొప్ప కృపా కటాక్షం అనే చెప్పాలి. ఆయన ప్రతినిత్యం అనునిత్యం బాబాలోనే ఉంటారు. నాకు ఎప్పుడు కూడా అంకుల్ చూస్తే నాకు స్వామివారిని చూసినట్టే అనిపిస్తుంది. ఈ స్వామివారి గుడి స్థాపించినప్పుడు కూడా నేను ఇందులో ఒక భాగస్వామిని అయ్యి నా వంతు కృషిగా కూడా కొంత సాయం చేసినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ప్రతి లక్షవారం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. భక్తులు చాలా గర్వంగా చెప్తారనమాట. ఈ బాబా గుడిలో ప్రసాదం తింటే చాలా అద్భుతంగా ఉంటది. నిజంగా వీపు చిన్నారావు గారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది నిజంగా అంటే ఒక మనిషి కృషి చాలా కష్టం. అంటే ఒక పని చేయాలి అంటే అది చాలా కష్టం. కానీ ఆయనకి దేవుడిచ్చే బలం అనే చెప్పాలి. పెళ్లి అవ్వక ముందు నుంచి ఈ గుడికి వచ్చే మేము సేవ చేశాము. ఆయన కృప వల్ల నాకు ప్రతిదీ కూడా మంచి జరిగింది అనేదే నేను చెప్పాలి. అందుకు నాకు ఈ రోజు అవకాశం కూడా ఈ సేజాహారతిలో పాల్గొన్నానంటే అది నేను నిజంగా భగవంతుడు ఇచ్చే ఆజ్ఞనే నేను భావిస్తాను. మీటింగ్ నుంచి రావడం ఇక్కడేమో దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఆయన హారతిలో పాల్గొన్నానంటే అది నిజంగా బాబా ఇచ్చే కృపా కటాక్షాలనే చెప్పాలి. ఇది స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన సేవలు వెళ్తూనే ఉన్నాయి తప్ప ఎక్కడా ఆగలేదు. రాముల వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. గురు పౌర్ణమి అయితే అంటే ఇంకా ప్రతిదీ నెల వేషాలన్నీ పెట్టి చాలా ఘనంగా చేస్తారు. అలాగే గురు పౌర్ణమికి ఈ గుడి దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రోగ్రాం వెళ్తూనే ఉంటది అనమాట. ఈ బాబా గుడి నుంచి ప్రోగ్రాం వెళ్ళలేదు అనే మాటే లేదు అసలు. నిజంగా ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఆ స్వామివారి దయ వల్ల కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలి. బాబా ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా విని వాళ్ళ కష్టాన్ని తీర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. 29వ తారీఖున గురు పౌర్ణమి. గురు పౌర్ణమి కూడా ఏంటంటే బాబా గారిది ముందు రోజు పంచామృత అభిషేకం, అన్నాభిషేకం చాలా బాగా జరుగుతుంది. అన్నాభిషేకం చేసేటప్పుడైతే స్వామి నిజంగా నిజరూప దర్శనం ఇచ్చినట్టే అనిపిస్తుంది అనమాట బాబాని చూస్తే. అంటే అంత అద్భుతం కనిపిస్తుంది. అంటే ఇక్కడ భక్తులు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి. గురు పౌర్ణమికి వేషాలు కానీ తర్వాత తప్పిడుగుళ్ళు కానీ సంస్కృత కార్యక్రమాలు కానీ బాగా పెట్టి అంగరంగ వైభవంగా ఆ రోజు నైట్ అంతా కూడా రామ్జోపేట ఏరియా అంతా చాలా ఘనంగా అంటే ఒక ఉత్సవంలాగా జరుగుతుంది. రానున్న గురు పౌర్ణమికి కూడా బాబా గారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్క భక్తుల మీద ఉండాలి. ఆయన ఇంకా బాగా అద్భుతంగా చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆయన ఒక మాట కోరితే ఇవ్వని వారు అంటే ఎవ్వరు ఉండరు. అందరూ కూడా బాబా గారికి సహాయం చేస్తున్నారు అంటే అది నిజంగా ఈ చిన్నారావు గారి దయ అనే అనుకోవాలి. అంటే ప్రతి లక్షవారం కూడా ఈ సర్వమ సిడి సారేమందులో ఎన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 20 సంవత్సరం వెళ్ళిపోయి 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం గురు పౌర్ణమి బాగా భారీ ఎత్తున చేద్దాం అనుకుంటున్నాం. ఏ కార్యక్రమం అయినా సరే ఈరోజు బుద్ధలంరాజు గారు ఉన్నారంటే ఈ వార్డు మాజీ కార్పొరేటర్గా ఆవిడ ఎన్నో సేవలు చేశారండి. ఈ గుడికి పైపోయించారు. కింద వినాయకుడి గుడికి కూడా ఆ గుడి కూడా ఆవిడ ధర్మకర్తగా భగవంతుడు ఇచ్చారు అవకాశం. ఆ మేడం గారు అనురాధ గారు అక్కడ కూడా పైపించారు. ఎక్కడ గుడి ఉన్నా సరే ఆవిడ అయ్యమలని కార్పొరేటర్ ఉంటప్పుడు ఎన్నో సేవలు చేశారు. ఈ రోజు అంగడి డెవలప్మెంట్ అయిందంటే బుద్ధల అనురాధ గారి కారణం. అందరికీ నేను సాయం చేయాలా, సహకరించాలా, సహాయపడాలి. అర్ధరాత్రి మీద వెళ్ళి మనం పిలిచినా సరే ఆ అమ్మ ఆ టైంకి వచ్చి ప్రతి ఏ కార్యక్రమం అయినా సరే ఆవిడ ముందుండి నడిపించేది. ఈరోజు సాయిబాబా గుడికి ఆవిడ ఎన్నో సేవలు చేసింది. ఆ అమ్మకి భగవంతుడు ఆ సాయిబాబా అన్ని వేళ ఆవిడకి ఆశీస్సులు ఇచ్చి ఆవిడ ఇంకా అభివృద్ధి చేసి పెద్ద పదవిలోకి వెళ్ళాలి మరీ కోరుకుంటున్నాను.